ఓకే, స్పియర్ చూస్తే ఇప్పుడు స్పియర్ అనేది ఇంకో స్పియర్ ఆ ఫీల్ రావడానికి సర్కిల్లా కనబడుకుంటే ఇలా వేశాను. ఓకే, మీకు ఆ ఫీల్ వస్తుందేమో. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే దీని రేడియస్ ఎంత అయితే ఉంటుందో జాగ్రత్త చూడండి. లోపల ఒక కోన్ కనబడుతుందా మీకు? ఆ కోన్ రేడియస్ ఎంత ఉంటుందో ఈ స్పియర్ యొక్క రేడియస్ కూడా అంతే ఉండే విధంగా ఒక స్పియర్ని తీసుకున్నాను నేను వచ్చి. ఎందుకు అలా తీసుకున్నాను అంటే దాంతో పని ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు వాల్యూమ్ చెప్పేటప్పుడు అది యూజ్ అవుతుంది మనకు వచ్చి. ఓకే, దాన్ని తర్వాత చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈ స్పియర్ మనం తీసుకొని ఒక గ్లోబ్ లాగా ఉంటుంది. స్పియర్ అంటే గ్లోబ్ ఫర్ ఎగ్జాంపుల్. ఆ గ్లోబ్ నిండా ఒక గమ్ లాంటిది రాసేసి మనం బ్యాట్కి గెట్ట చుడతాం చూడండి, పక్కన ఏమి గ్యాప్ లేకుండా. ఓకే, క్రికెట్ బ్యాట్కి అలా చుట్టామనుకోండి. మొత్తం చుట్టేసిన తర్వాత పూర్తిగా చుట్టేసిన తర్వాత ఆ చివరి భాగానికి వెళ్ళిన తర్వాత ఫుల్గా బాల్ నిండా థ్రెడ్ ఫిల్ చేసేసి అక్కడ కట్ చేసేసి దీని మీద ఎంత థ్రెడ్ అయితే మనం ఎక్కించామో ఆ థ్రెడ్ని అంతటినీ తీసేసి దీని రేడియస్ ఎంత ఉంటుందో, ఈ స్పియర్ యొక్క రేడియస్ ఎంత ఉంటుందో అంతే రేడియస్ ఉండే 4 సర్కిల్ మనం డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకొని ఇప్పుడు దాని మీద గెట్ట అంటే క్రికెట్ బ్యాట్ మీద గెట్ట ఏ విధంగా అయితే దగ్గరగా గ్యాప్ లేకుండా ఎక్కిస్తామో అదే విధంగా ఈ సర్కిల్లో కూడా గెట్టని ఎక్కడ గ్యాప్ లేకుండా ఎక్కిస్తాం. గ్యాప్ లేకుండా చేస్తాం. అలా ఈ థ్రెడ్ దీని మీద తీసిన థ్రెడ్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ కరెక్ట్గా ఈ 4 సర్కిల్ నిండా ఫిల్ అవుతుంది. ఎక్కడ ఎక్కువ రాదు తక్కువ రాదు, కరెక్ట్గా ఈ 4 సర్కిల్ నిండా ఫిల్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఈ సర్ఫేస్ మేంచే కదా మనం థ్రెడ్ తెచ్చాం. అంటే ఆ సర్ఫేస్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ 4 సర్కిల్ యొక్క ఏరియా కట్టేస్తే అయిపోయింది. అర్థమైంది? దీని ఏరియా ఏంటి? πr². దీని ఏరియా ఏంటి? πr². దీనిది πr². దీనిది πr². అంటే దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటే స్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఎంత అంటే 4πr². కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే. దానికి ఇంకా టోటల్ ఏంటి? కిందన ఏమైనా ఉందా, పైన ఏమైనా ఉందా? ఏమి లేవు కదా. ఇంకా టోటల్ అన్నా ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే. ఈక్వల్స్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు 4πr². ఓకే, ఇప్పుడు దీనికి వాల్యూమ్ చూద్దాం. వాల్యూమ్ ఏంటి? వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఏంటి సార్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏంటంటే దీనికి కూడా ఇందాక చెప్పాను కదా ఫిగర్లో సేమ్. ఈ స్పియర్ ఎంత ఉంటుందో అంతే రేడియస్ ఉండేటటువంటి సేమ్ రేడియస్ ఉండే ఒక కోన్ తీసుకున్నాం. ఆ కోన్తో కరెక్ట్గా వాటర్ పట్టుకొచ్చి ఆ స్పియర్లో ఫిల్ చేస్తే 4 టైమ్స్కి కరెక్ట్గా ఫిల్ అయిపోద్ది. జాగ్రత్త వినాలి. 4 టైమ్స్ కరెక్ట్గా ఫిల్ చేయబోతురికి 4 టైమ్స్ ఆ కోన్తో కరెక్ట్గా వాటర్ తెచ్చి అందులో పోసామనుకోండి బాల్ కరెక్ట్గా నిండిపోద్ది. అంటే అర్థం ఏంటి? ఈ కోన్ వాల్యూమ్ ఎంతైతే ఉంటుందో అలా 4 టైమ్స్ కోన్ యొక్క వాల్యూమ్ తీసుకుంటే అంటే అర్థం ఏంటి? చూడండి, కోన్ యొక్క వాల్యూమ్ ఏంటి అంటే కోన్ యొక్క వాల్యూమ్ ఏంటంటే πr²h/3 ఒకటి. అలా ఇంకొకసారి కోన్తో వాటర్ పోసాం కాబట్టి πr²h/3. ఇంకొకసారి పోసాం కాబట్టి πr²h/3. ఇంకొకసారి పోసాం కాబట్టి πr²h/3. πr²h/3. ఇలా 3-4 టైమ్స్కి అది ఫిల్ అయింది కాబట్టి అంటే మీకు అర్థం అవ్వాలని ఇలా చెప్పారు. లేదా నేను 4 ఇంటూ అని చెప్పి డైరెక్ట్గా రాసేసేవాడిని. ఓకే, కానీ మీకు అర్థం అవ్వాలని 4 టైమ్స్కి ఫిల్ అయింది కాబట్టి 4 టైమ్స్ అంటే ఈ 4 యాడ్ చేస్తే దీని వాల్యూమ్ వచ్చేస్తుంది. దేనిది? స్పియర్ వాల్యూమ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇవి 4 ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా రాస్తారంటే 4πr²h/3.
ఇవి పైవి 4 ఉన్నాయి, మొత్తం 4 ఉన్నాయి, లేకపోతే ఇక్కడ 4 రాసుకోండి, ఇక్కడ 4 రాసుకున్న ఒకటి, ఇవి 4 ఉన్నాయి కాబట్టి 4 ఇలా రాస్తాం. తర్వాత ఇక్కడ మీరు గమనించవలసిన విషయం హెచ్ అంటే ఏంటి. ఇక్కడ హెచ్ అంటే కోన్ హైట్, కానీ కోన్ హైట్ దేనికి ఈక్వల్ చూడండి, స్పియర్ రేడియస్కే కదా. చూడండి ఇది ఎంత ఉంటుందో, రేడియస్ ఆఫ్ స్పియర్, ఇది కూడా రేడియస్ ఆఫ్ స్పియర్. కాబట్టి ఇక్కడ హెచ్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఆర్కి, కాబట్టి హెచ్ ప్లేస్లో ఆర్ రాస్తాం. బై ఆర్ స్క్వేర్ ఆర్ బై 3, కాబట్టి 4 బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్, ఆర్ క్యూబ్ బై 3, అంటే 4 బై ఆర్ క్యూబ్ బై 3. దిస్ ఈస్ ద వాల్యూమ్ దేంది, స్పియర్. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఏం చేద్దాము అంటే నెక్స్ట్ హెమీస్పియర్ది చూద్దాం. వచ్చి హెమీస్పియర్ కూడా క్లియర్గా చూసేస్తే పని అయిపోతుంది. ఓకే, ఇంకా హెమీస్పియర్ వరకు వచ్చినట్టయితే 10th క్లాస్ సమ్స్ అన్ని చక్కగా చేసేవచ్చు, చాలా ఈజీగా చేసేవచ్చు. చాప్టర్ని చాలా క్లియర్గా వేగంగా